ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు టైపింగ్ గురించి నేర్చుకుందాం. తెలుగు టైపింగ్ అనేది మనకి ప్రతి చోట అవసరం పడుతూ ఉంటుంది. ఫ్లెక్సీ డిజైనింగ్ చేయాలన్నా తెలుగులో అన్స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. మనకి పాంప్లెట్స్ ఏమైనా డిజైన్ చేయాలన్నా తెలుగు వచ్చి ఉండాలి. విజిటింగ్ కార్డులు ఏదైనా తెలుగు టైప్ చేయాలన్నా తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి. అంటే అన్ని చోట్ల కూడా మనకి తెలుగు టైపింగ్ అనేది తప్పనిసరిగా అవసరం పడుతుంది. కాబట్టి అసలు ఆ తెలుగు టైపింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనం ఈరోజు గురించి నేర్చుకుందాం. ఇంకోటి, తెలుగు టైపింగ్ రావాలి అంటే మన కంప్యూటర్లో అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. అది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఉంటేనే, ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకి తెలుగు లెటర్స్ రావడం జరిగింది. ఒకవేళ మీరు తెలుగు టైపింగ్ చేయాలనుకుంటే మీ కంప్యూటర్లో అన్స్క్రిప్ట్ మేనేజర్ అని అన్స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదో చూసుకోండి. ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకి వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మనకి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఉంటేనే వస్తుంది. ముందు అన్స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేయాలి, అది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం సెట్ చేసుకోవాలి ఏంటనేది మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?